వాక్యాన్ని ధ్యానించుకుంటాం. హల్లెలూయ. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఎందుకంటే వాక్యమే మనని ఆశీర్వదించే దేవుని ఏందండి ఆయుధము. హల్లెలూయ. విత్తనము లేకపోతే ఏందండి పంట లేదు, చెట్టు లేదు, హల్లెలూయ, ఫలము లేదు, ఆకు లేదు, ఏది కూడా మనం చూడలేం. ఒక చెట్టులో ఎన్నో అనుభవాన్ని మనం చూస్తున్నాం. వీటన్నిటికీ మూలము విత్తనము. హల్లెలూయ. విత్తనము లేకపోతే ఏది కూడా లేదు. అలాగనే ఒక దేవుని పిల్లలు జీవితంలో దేవుని వాక్యము ఏందండి నివసించకపోతే, ఒక దేవుని పిల్లలు జీవితంలో దేవుని వాక్యము ఏందండి వారిని నడిపించకపోతే, ఆ కుటుంబము ఆ పిల్లలు దేవుడు వాగ్దానం చేసిన ఆ ఆశీర్వాదాన్ని వారు చూడలేరు. హల్లెలూయా. గనుక వాక్య సమయంలో చాలా జాగ్రత్తగా భయముతో దేవా నాతో మాట్లాడండి అని ఒక మంచి ఏందండి తలంపుతో ఆయన వాక్యాన్ని మనం వినాలి. దేవుడు నిశ్చయముగా తన వాక్కుని పంపి ఆయన బాగు చేసేవాడు. హల్లెలూయా. గత దినములో మనం ధ్యానించిన వాక్యాన్ని, కుటుంబానికి సంబంధించిన వాక్యాన్ని మరలా ఒకసారి మనం చదివి ధ్యానించుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుతాం. కాబట్టి మీరు నా మాటలను నీ హృదయములోను నీ మనస్సులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను. అది నీ కన్నుల నడుమ ఉండవలను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, పన్నుకొన్నప్పుడు, లేచినప్పుడు, నీవు విని నీ మనస్సులో నువ్వు హృదయంలో ఉంచుకున్న ఆ వాక్యాన్ని మాట్లాడుచు వాటిని నీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారమందు రాయవలెను. అలాగ చేసిన ఎడల యెహోవా నీ పితరులకి ఇచ్చేదును అని ప్రమాణము చేసిన దేశమున నీ దినములు, నీ సంతతి వారు దినములు భూమికి పైగా ఆకాశము నిలిచి అంత కాలము విస్తరించెను. ఆమేన్. దేవుని వాక్యానికి గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమికి పై ఆకాశము ఎంతవరకు నిలుచునో నీ బ్రతుకు కూడా అంతవరకు ఆశీర్వాదంగా ఉంటాయని దేవుడు అంటున్నారు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఒక కుటుంబము, దేవుడు ఇక్కడ మొదటిగా కుటుంబానికి మూలము, కుటుంబానికి ముఖ్యమైన పాత్రము, ఇంటిలో ముఖ్యమైన పాత్రం ఎవరు? భార్య, భర్త. వారి తర్వాత పిల్లలు. ఈ వరుసలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. నేను మీకు ఇచ్చిన ఆజ్ఞను, నేను మీకు ఇచ్చిన కట్టడలను, నేను మీకు ఇచ్చిన ఏందండి వాక్యాన్ని, వాగ్దానాన్ని భార్య భర్తగా మీరు మీ హృదయములో, మీ మనస్సులో వాటిని దాచిపెట్టుకోవాలి. అది మీ జీవితంలో సూచనలుగా ఉండాలి. ఆ వాక్యము చెప్పున మీ జీవితము మారాలి, మీ బ్రతుకు మారాలి, మీ క్రియలు మారాలి. అలా మారిన తర్వాత ఆ మార్పు, ఆ ఆశీర్వాదాన్ని మీ పిల్లలకి మీరు ఏం చేయాలి? నేర్పించాలి. అప్పుడు నీ దేవుడైన యెహోవా నీ పితరులకి చేసిన ప్రమాణము ప్రకారము ఆయన మనని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి,
ఈ కాలంలో కుటుంబము చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం ఏదో మన దృష్టి కొరకు ప్రాముఖ్యమైనది కాదు, దేవాది దేవుని దృష్టిలో కుటుంబము చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం బంధాన్ని నరుడు కనిపెట్టినది కాదు, దేవాది దేవుడే కుటుంబాన్ని నియమించాడు. హల్లెలూయా. కుటుంబం ఎందుకు దేవుని దృష్టిలో విలువైనది? కుటుంబము దేవుని దృష్టిలో ఎందుకు పరిశుద్ధమైనది? కుటుంబ విషయంలో దేవుడు ఎందుకు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు? వాటిని కలుగ చేసింది దేవాది దేవుడే. హల్లెలూయా. కుటుంబంలో ఒక భర్త, కుటుంబంలో ఒక భార్య అని ఆ నియమాన్ని ఏందండి ఏర్పరిచింది ఎవరండి? దేవాది దేవుడే. కనుక కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలా మందికి కుటుంబ విలువ అర్థం అవ్వలేదు. కనుక కుటుంబము దేవుడు నాకు ఇచ్చిన ఒక వరము అనే విషయం అర్థం కాలేదు. కనుక ఆ కుటుంబము ఆశీర్వాదంగా లేదు. ఆ కుటుంబాన్ని వారు చక్కపరుచుకోలేకపోతున్నారు. ఆ కుటుంబాన్ని వారు కాపాడలేకపోతున్నారు. చాలా మందికి కుటుంబం అంటే విరక్తి, చాలా మందికి కుటుంబ జీవితం అంటే చేదుగా ఉంది. కారణం ఏం తెలుసా? కుటుంబము ఎంత విలువైనది వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఈ కుటుంబాన్ని దేవుడు నాకు ఒక ఆశీర్వాదంగా వరముగా ఇచ్చాడు అనే విషయము వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఈ కుటుంబాన్ని దేవుడు ఎందుకు కలుగ చేశాడంటే, ఈ కుటుంబము ద్వారా దేవాది దేవుడు తన ప్రణాళికని భూమిలో నెరవేర్చుకోవటానికి ఉద్దేశించి ఉన్నాడు. హల్లెలూయా. కాలం ఎలా గడుస్తుందో కుటుంబ పరిస్థితి కూడా అలాగనే చాలా మార్పు చెందుతా ఉంది. హల్లెలూయా. 30 సంవత్సరము ముందు కుటుంబ వ్యవస్థలు, అది 20గా మారిన తర్వాత మార్పు, అది 10. ఇప్పుడు రోజు రోజుకి కుటుంబ అనుభవాలు ఏందండి చాలా మారుతా ఉంది. ఆశ్చర్యంగా ఉంది, భయంగా ఉంది. హల్లెలూయా. కుటుంబంలో సంతోషము రోజు రోజుకి తగ్గుతా ఉంది. కుటుంబంలో ప్రేమ రోజు రోజుకి తగ్గిపోతా ఉంది. కుటుంబంలో రోజు రోజుకి అర్థం చేసే అనుభవాలు తగ్గిపోతా ఉంది. కుటుంబ అనుభవంలో రోజు రోజుకి విడిపోయే అనుభవాలు పెరుగుతా ఉంది. హల్లెలూయా. ఇదన్నీ ఒక 20-10 సంవత్సరం ముందు మనం చూసినది కాదు. అన్ని సమస్యలు ఈరోజు కుటుంబంలో కనబడుతుంది. హల్లెలూయా. కానీ అన్నిటికంటే అది అద్భుతమైనది, అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు నరుడికి ఇచ్చినది ఏమిటంటే కుటుంబము. హల్లెలూయా. ఇప్పుడు ఏ మైండ్ సెట్టింగ్ వచ్చేసారంటే, పనికి వెళ్ళాం, సంపాదిస్తున్నాను, భర్త అనుకున్నాడు నేను సరుకులు కొని పెడతాను, భార్య తలంపు ఏమిటి? నేను వండి పెడతాను. హల్లెలూయా. మా బాధ్యత అయిపోయింది. పిల్లల్ని స్కూల్ పంపిస్తాం, పండగ వస్తే ఒక బట్టలు కొని పెడతాం. ఇదే కుటుంబం. ఇంత అండి, ఇంకేం ఉందండి, ఇంకేం చెయ్యాలండి అని మనస్తత్వానికి వచ్చేసారు. హల్లెలూయా. ఇంక దీంట్లో ఏదైనా ఎక్కువ వచ్చిందంటే ఇంక అంతే నువ్వు. హల్లెలూయా. ఎప్పుడు సోషల్ మీడియా, మీకు తెలుసా అండి సోషల్ మీడియా? వీళ్ళకి తెలియదు సోషల్ మీడియా. ఎప్పుడు సోషల్ మీడియా వచ్చిందో భార్య భర్త సోషల్ డిస్టెన్స్లో పోయారు. హల్లెలూయా. ఒకప్పుడు భార్య భర్త వారు కూర్చొని మాట్లాడుకోవటానికి వాళ్ళకి ప్రత్యేక సమయం ఉండేది. హల్లెలూయా. ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. ఏందయ్యా, ఇప్పుడు మనము మాట్లాడుకోవాలని ఎన్ని సాకులు చెప్తున్నామో, మన తల్లిదండ్రులు అలా సాకు చెప్పుకోలేదు ఒకళ్ళు. హల్లెలూయా. వాళ్ళ కాలంలో ఏదో ఇంత అన్న, ఏదో పచ్చడి, ఏదో ఏందండి పెరుగు, ఏదో తింటా మాట్లాడుతూ ఏదో సమయాన్ని గడిపారు.
ఈ ఏంటంటే సోషల్ మీడియా వచ్చింది, భార్య భర్త మధ్యలో ఆ సోషల్ డిస్టెన్స్ వచ్చేసింది. ఫేస్బుక్ ని కనిపెట్టాడు. భార్య భర్త ఫేస్ చూసుకున్నట చాలా అరిది అయిపోయింది. హల్లెలూయా. ముఖము చూసుకుంటానికి ఇవాళ ఎంత ఇబ్బంది తెలుసా అండి? చిన్న గొడవ వస్తే చాలు, చచ్చిపోయినా సరే నీ ముఖం చూడను. హల్లెలూయా. ముఖం చూసుకొని మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది అండి? ఒక్క అప్డేట్ వెర్షన్ వస్తుంది. ఏందండి, మీరు చాలా జాగ్రత్తగా మీరు నిదానిస్తే కుటుంబాన్ని ఏదో ఒక విధంలో ఏంటంటే ఎఫెక్ట్ చూపిస్తుంది. హల్లెలూయా. పోయింది. ఇలా ఒక్క కార్యాన్ని మీరు చూడండి. ఆశ్చర్యం చెప్పనా, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒకప్పుడు ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడతారు. ఏమండి ఇది, అమ్మా ఇది అని మాట్లాడతారు. ఇప్పుడు భార్య ఫోన్ చేస్తుంది భర్తకి, ఆయన ఫోన్ తీస్తున్నాడు. ఏందమ్మా మీకు షేర్ చేశాను చూసుకోండి అంటుంది. హల్లెలూయా. అన్ని షేరింగే. ఒకే ఇంట్లో ఉన్నారు, భార్య భర్త పక్కనే కూర్చున్నారు, కానీ షేరింగ్లో వెళ్తుంది. పంపించాను కొంచెం చూసుకోండి అంటే ఏంటి, ఇక మాట్లాడేది అంత లేదులే, ఏదైనా అంతే. చూడండి కుటుంబము ఎంతవరకు మారిపోతుంది చూడండి. అంటే మాట్లాడుకుంటాను కూడా ఇస్తలేని సమయాన్ని దాని కొరకు కొంచెం ఏందండి ఏందండి కొంచెం కాటాయించలేదు. ఒకరిని చూసుకొనుట ఆ అనుభవం తగ్గిపోతుంది. ఒకళ్ళు మాట్లాడుకొనుట అనుభవాలు తగ్గిపోతూ ఉంది. హల్లెలూయా. చాలా ప్రాబ్లం. నేను మీకు ఒక మాట చెప్పనా, ఏమండి, భార్య భర్త కూర్చొని మాట్లాడకపోతే ఒకళ్ళు చూసి మాట్లాడకపోతే ఎలా ఒకళ్ళే అర్థం చేసుకుంటారు? ఒకళ్ళు అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళు ఒకళ్ళు కమ్యూనికేషన్, కూర్చొని మాట్లాడాలి. నేను ఎప్పుడు చెప్పే విషయం తెలుసా, బయట మనం ఎంత బిజీ అయినా సరే, ఎంత ఏందండి విషయాలు ఉన్నా సరే, ఎప్పుడు మన ఇంటిలో అడుగు పెడుతున్నామో, హల్లెలూయా, నేను ఒక భార్య, నేను ఒక భర్త అని ఆ కాన్సెప్ట్లో మైండ్ సెట్టింగ్లో వచ్చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక జడ్జి ఉన్నాడండి, ఆ జడ్జి కోర్టులో తీర్పు తీరుస్తున్నాడు, జడ్జిమెంట్ చేస్తున్నాడు, అన్నీ చేశాడు. చాలా టెన్షన్, చాలా విషయం. సాయంత్రము ఇంటికి వచ్చాడు. ఇంకా ఆ జడ్జి, నేను ఒక జడ్జి అని ఆ తలంపు మీదే ఇంట్లో వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటాయి? భార్య దగ్గర ఎలా మాట్లాడతాడు? కుటుంబంగా ఉంటాయా? ఇప్పుడు ఒక పోలీసు ఉన్నాడండి, డ్యూటీ అనే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి రాగానే భార్య ముందు కూడా పోలీస్గానే మాట్లాడితే ఎలా ఉంటాయి కుటుంబం చూడండి. ఇంకా వకీలు ఇంట్లో కూడా వకీలుగానే ఇంకా డీల్ చేస్తే ఎలా ఉంటాయి చెప్పండి. కుటుంబంగా ఉండదు. పిల్లలు అంటారు, మమ్మీ త్వరగా డాడీని ఏదో ఒక హాస్పిటల్లో చేర్చేస్తాం మమ్మీ. అంటే వీటన్నిటికంటే కుటుంబము చాలా వ్యత్యాసమైనది. హల్లెలూయా. మీరు కుటుంబాన్ని ధనముతో కట్టుటకు ప్రయత్నం చేయకూడదు, కుటుంబాన్ని ఆస్తితో కట్టుటకు ప్రయత్నం చేయకూడదు, కుటుంబాన్ని పేరు ప్రస్తావముతో ఏందండి, కుటుంబాన్ని మనుషులతో, కుటుంబాన్ని ఏందండి విలువైన వస్తువులతో, అనుభవాలతో, జ్ఞానముతో, తెలివితో కుటుంబాన్ని సరిచేయుటకు కట్టుటకు ఏందండి ప్రయత్నం చేయవద్దు.
ఇదన్నీ కుటుంబాన్ని కట్టేది కాదు. బైబిల్లో రాయబడిన మాట, యెహోవా ఇల్లుని కట్టని ఎడలా ఆ ఈ మొబైల్ ఫోన్ని కనిపెట్టిన వాడిలాగా మరొకడు ఆ మొబైల్ ఫోన్ని సరిచేయగలుగుతాడా? మొబైల్ ఫోన్ని ఎవరు కనిపెట్టాడో ఆయనకే దానిలో ఉన్న ప్రతి విషయం బాగా తెలుసు. ఆయన దానిని సరిగా డీల్ చేయగలుగుతాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకి కుటుంబాన్ని ఇచ్చాడంటే, దేవుడు మనకి ఒక పిల్లల్ని ఇచ్చాడంటే, దేవుడు మనకి ఒక కుటుంబ బంధాన్ని ఇచ్చాడంటే, ఆ బంధము, ఆ కుటుంబము ఎవరి వలన నడిపించబడాలి? ఎవరు ఆలోచనలో నడిపించబడాలి? ఎవరు సహాయంలో ఆ కుటుంబాన్ని మనము నడిపించుకోవాలి? ఎవరు ఆ కుటుంబంలో మూలముగా ఉండాలి? నా మాట మీకు అర్థమవుతుందా? ఇలా దేవుని చేత ఆ కుటుంబం నడిపించబడితే, దేవుని చేత ఆ కుటుంబము ఆశీర్వదించబడితే, దేవుని చేత ఆ భర్త, ఆ భార్య, ఆ కుటుంబ కార్యము అన్నీ సరిగా నడుస్తే, భర్త ఇంటికి రాగానే పావుగంట నేను ఒంటరిగా వదిలిపెట్టు, నేను ఫుల్ డిప్రెషన్గా ఉన్నాను చెప్పడు. హల్లెలూయా. వేడి నీళ్ళు పెట్టావా? మర్చిపోయానండి. ఇక తిరణాలు అక్కడ ఉండదు. హల్లెలూయా. ఆయన చేత ఆ కుటుంబము నడిపించబడితే, ఆయనతో మనము కుటుంబము జీవించుటకు, కుటుంబాన్ని నడిపించుటకు మనం అలవాటు పడితే ధన్యులు. బైబిల్ చెప్పే మాట, నీ కుటుంబ జీవితం ఎలా ఉంటాయో తెలుసా? భూమి పైన ఆకాశం ఉన్నంత వరకు నీ దేవుడైన యెహోవా నీ కుటుంబ జీవితాన్ని అంతగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంతగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఆ కుటుంబము ఆశీర్వదించబడుటకు మూల కారణంని దేవుడు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడంటే, తన వాక్యములో నుండి. నేను మీకు ఆజ్ఞ ఇచ్చిన వాక్యాన్ని నీ హృదయములో, నీ మనస్సులో, నీ జీవితములో, నీ చేతిలో, నీ నడవడికలో, నీ బ్రతుకులో, ప్రతి ఏరియాలో వాక్యాన్ని అప్లై చేసి నువ్వు నడవాలి. ఆమేన్ చెప్పండి. తల్లిదండ్రి పిల్లలకి చెప్పేటప్పుడు ప్రతి విషయంలో, రే అక్కడ జాగ్రత్తగా ఉండు, అక్కడ జాగ్రత్తగా ఉండు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండు, నేను చెప్పినది మర్చిపోవద్దు చెప్తారా కాదండి? చెప్పి పంపిస్తారా కాదా? అక్కడ జాగ్రత్తగా ఉండు, అక్కడ ఇదే మాట్లాడు, నేను చెప్పినదే మాట్లాడు, అప్పుడు అక్కడ తప్పు జరగదు. దేవుడు అంటున్నాడు, నీ కుటుంబం, నీ బ్రతుకు క్షేమముగా ఉండాలంటే, ఆశీర్వాదంగా ఉండాలంటే, నేను నీకు చెప్పే ఆలోచన చెప్పున ఆ వాక్యము నీ పని విషయంలో ఉండాలి. ఆ వాక్యానుసారంగా నీ నడక, ఆ వాక్యానుసారంగా నీ పిల్లలు, ఆ వాక్యానుసారంగా నీ కుటుంబ వ్యవస్థలు, నీ క్రియలు, నీ బ్రతుకు, నీ స్వభావం ఉన్నప్పుడు నీ కుటుంబం ధన్యముగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పనా? వాక్యానికి, దేవుణ్ణి ఆలోచనానికి చోటు ఇయ్యట్లేదు గనుక కుటుంబంలో ఒక స్థిరత్వాన్ని చూడలేము. సహించే కార్యము ఈరోజు కుటుంబంలో కనబడట్లేదు. ఓర్పు ఈరోజు కుటుంబంలో కనబడట్లేదు. అడ్జస్ట్మెంట్ ఈరోజు కుటుంబంలో కనబడట్లేదు. కలిసిమెలిసి ఏం కాదులే, పొరపాటేగా, క్షమిస్తాము అనే మాటలు మనసు ఈరోజు కుటుంబంలో రావట్లేదు. అప్పుడు నేను కూడా తప్పు చేశాను, ఆమె క్షమించేది కదా, ఇప్పుడు ఆమె తప్పు చేసింది, క్షమిస్తాంలే అని మనస్సు అనుభవాలు ఈరోజు కుటుంబంలో మనం చూడలేకపోతున్నాం. వీటన్నిటికీ కారణమేమిటి తెలుసా? వాక్యము వారి మనస్సుని తట్టలేదు. వాక్యము వారు మనస్సులో లేదు. వారికి దేవుడు చెప్పిన ఆ వాక్యాన్ని వారు గుర్తు చేయట్లేదు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీ ప్రతి ఏరియాలో అప్లై చేసుకొని మీరు జీవించటం మొదలు పెట్టండి. మీలాంటి ధన్యులు మరొకరు ఉండరు. మీ కుటుంబం నిజంగా అనేకులకు మాదిరిగా ఉంటాయండి. అనేకులు మీ కుటుంబాన్ని చూసి నేర్చుకుంటారండి. ఒక దేవుణ్ణి పిల్లలుగా, కుటుంబంగా మనం ఇలా ఉండాలి అని మన గురించి మాట్లాడబడాలి.
హల్లెలూయా. అందుకే లూకా సువార్త 6వ అధ్యాయము 47-48 చదవండి. చూడండి, ఇల్లు కట్టే విషయం వచ్చేటప్పుడు, నా మాటలు విని వాటి చెప్పున చెయ్యు ప్రతివాడు ఎవరిని పోలి ఉండెను? ఆ ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రొవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండెను. వరద వచ్చి ప్రభావములు ఆ ఇంటి మీద ఆ ఆ అది బాగుగా కట్టబడింది గనుక అది కదిలింపబడలేదు. నేను మీకు చెప్పిన మాట చెప్పున మీరు బండ మీద ఏందండి త్రోవి పునాది వేసి ఇల్లు కట్టారు గనుక వరదలు వచ్చిన, అలలు వచ్చిన, గాలులు వచ్చిన అది ఏం చెయ్యబడదంట? కదిలించబడదు. ఎందుకు? అది బండ మీద కట్టబడింది. ఆ ఇల్లు స్థిరంగా ఉందంట. ఆ ఇల్లు సమస్యలో నిలబడుతుంది. ఆ ఇల్లు పోరాటంలో నిలబడుతుంది. ఆ కుటుంబము ఇరుక్కులో నిలబడుతుంది. ఆ ఇల్లు శోధనలో నిలబడుతుంది. మనుషులు ఎదిరించేటప్పుడు ఆ కుటుంబము కూలిపోవట్లేదు. అపవాది ఎదిరించేటప్పుడు ఆ కుటుంబం కూలిపోవట్లేదు. ఎందుకంటే ఆ కుటుంబము, ఆ కుటుంబస్తులు, ఆ భార్య, ఆ భర్త, వారు ఒక జీవితాన్ని దేవుడిలో కట్టుకున్నారు. వాక్యానుసారంగా వారు బ్రతుకుని కట్టుకున్నారు. తన తెలివితేట చేత కాదు, మనుషుల చేత కాదు, వ్యర్థమైన కార్యము చేత కాదు, దేవుని ఆలోచన చేత తన బ్రతుకుని కట్టుకున్నారు. చిన్న చిన్న సమస్యలు వచ్చిన దానిని దేవుళ్ళు సరిచేసి దేవుడితో నడుస్తున్నారు గనుక అది ఎన్నడూ కూలిపోవదంట. హల్లెలూయా. మన కుటుంబము కూలిపోయే కుటుంబముగా కాదు, ఎన్నడూ నిలిచున్న కుటుంబముగా ఉండుముగాక. హల్లెలూయా. వాక్యములో కట్టబడిన కుటుంబముగా ఉండునుగాక. వాక్యములో నడిచే కుటుంబముగా ఉండునుగాక. వాక్యాన్ని చదివే కుటుంబముగా ఉండునుగాక. వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చే కుటుంబంగా ఉండునుగాక. ఏది చేసినా వాక్యము ఇలా చెప్పుతుందని దానిని గ్రహించి చెయ్యుముగాక. హల్లెలూయా. ఇదే మార్పు చెందిన కుటుంబము. ఇదే దేవుని వలన ఆశీర్వదించబడిన కుటుంబం. ఆ కుటుంబానికి న్యాయకర్త ఎవరండి? దేవుడు. ఆ కుటుంబానికి తండ్రి ఎవరు? దేవుడు. ఆ కుటుంబంలో ప్రతి కార్యాన్ని విచారించి మన పక్షంలో కార్యాన్ని జరిగించేవాడు ఎవరండి? దేవుడు. హల్లెలూయా. అందుకే తల్లి తండ్రి చాలా జాగ్రత్త కుటుంబం మీద. కుటుంబం విషయంలో సమయం లేదని చెప్పకూడదు. హల్లెలూయా. పిల్లల విషయంలో సమయం లేదని చెప్పకూడదు. నేను మీకు ఒక మాట చెప్పన్నా, ఈ వాక్య ఆలోచనానికి మనం అప్పగించుకుంటే కుటుంబము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కమ్యూనికేషన్. ఒకళ్ళు మాట్లాడుకోవాలి. ఎంతగా మాట్లాడుకుంటారో ఒకరిని అర్థం చేసుకుంటారు. వారి బలహీనతలు, వాళ్ళ బలము ఒకళ్ళకి అర్థమయ్యిద్ది. ఎంతగా అర్థం చేసుకుంటారో అంతగానే ప్రేమ కూడా పెరుగుతుంది. హల్లెలూయా. ఉన్నారా? ప్రేమ పెరగాలంటే ఏం చేయాలండి? ఒకళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకళ్ళని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలండి? ఏం సౌండ్ రావట్లేదు? ఒకళ్ళు కూర్చొని ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడుకోవాలంటే ఏం చేయాలండి? ఒకళ్ళు మాట్లాడంటే ఇప్పుడు ఏం చేయాలి? టైం సెట్ చేయాలి కదా. మనం ఒకే మాట, టైమే లేదండి. యేసు ప్రభు కంటే ఈయన పెద్దవాడు. హల్లెలూయా.
24 గంటలు సరిపోవట్లేదండి. ఆయన సృష్టించుటకే 24 గంటలు ఉపయోగించుకున్నాడు. ఈయనకి 24 గంటలు సరిపోవట్లేదండి. ఆ ఉంటే ఓటి ఈటి ఆటి ఏదోదో చేసి మరలా 3వ రోజు మంచం మీద. హల్లెలూయా. భార్య కొరకు, పిల్లల కొరకు ఈరోజు సెలవు. ఎంతమంది అండి? కొందరికి సెలవు వెయ్యాలని ఉంటాయి, కానీ ఈ భార్య వలన. హల్లెలూయా. ఏందండి? బయటనే ఎక్కడో పర్వాలేదు, వెళ్ళిపోతాం. కొందరికి ఇంట్లో ఉండాలంటే కొందరికి ఎంత కష్టమో. హల్లెలూయా. కుటుంబానికి సమయం తీయాలంటే ఎంత కష్టమో, మాట వినాలంటే ఎంత కష్టమో. హల్లెలూయా. నేను మీకు ఒక మాట చెప్పనా, మీకు ఇది కష్టం అంటే మీరు చాలా కష్టపడతారు. హల్లెలూయా. 5-10 నిమిషాలు మీరు తీసుకోకపోతే రేపు చాలా కష్టపడతారు. ఇది దేవుని ఆలోచన. హల్లెలూయా. దేవుని ఆలోచన. ఈ వాక్యానుసారంగా జీవించిన కుటుంబాన్ని గురించి నేను మీకు చెప్పాను. న్యాయాధిపతులు 13వ అధ్యాయము నేను గత దినంలో నేను మీకు చెప్పాను. ఈ వాక్యము చేత, ఈ ఆలోచన చేత నడిచే కుటుంబము, ఆ భార్య భర్త ఒక భక్తి కలిగిన భార్య భర్తగా ఉంటారు అని చెప్పాను. వారి భక్తి, వారి ప్రతి ఒక్కటి దేవునికి మహిమ ఇచ్చే ఒక భక్తిగా జీవితంగా ఉంటాయి. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అని మనోవా జీవితంలో నుండి నేను మీకు కొన్ని విషయాన్ని నేర్పించాను. ఆ మనోవా జీవితంలో నుండి నేను నేర్పించిన మొదటి విషయం ఏంటంటే, వాక్య అనుసారంగా ఏందండి, కట్టబడిన కుటుంబము, కుటుంబస్తుల్లో మొదటిగా ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? జాగ్రత్త కలిగిన కుటుంబంగా ఉంటారు. అన్నానా కాదా? జాగ్రత్త ఉంటారు. అడావుడి ఉండదు, ఆవేశం ఉండదు. కొందరు ఎవరి మాట వినరు, చేసేస్తారు. తర్వాత అయ్యో పొరపాటు అయింది. ఎవరేం చేస్తారు? హల్లెలూయా. ఈరోజు కుటుంబంలో సంతోషము కంటే దుఃఖము ఎక్కువ కనబడతానికి కారణం ఏంటంటే అడావుడి. నిదానించేది తక్కువ, ఆలోచించేది తక్కువ, ఈ విషయం మీద ప్రార్థన చేస్తామనేది తక్కువ, ఈ విషయం మీద సేవకుల దగ్గర ఆలోచన అడుగుతామనేది తక్కువ. దీని వలన ఎన్ని తల్లిదండ్రి తన పిల్లలు బ్రతుకుని పాడు చేసేశారు తెలుసా? దీని వలన ఎంతమంది ఏదో తన పని, తన బాధ్యతలు, తన ఇల్లు అని చక్కగా జీవించిన వారు లక్షలకి అప్పుకి గురి అయిపోయారు తెలుసా? విషయాన్ని నిదానించకుండా, వాటి వెనక ఉన్న కార్యం ఏమిటి అనేది నిజాన్ని తెలుసుకోకుండా ఎవరో చెప్పారని మోసం పోయిన కుటుంబము, మోసం పోయిన వాళ్ళు ఎంతమంది అండి. జీవితంలో ఏందండి, జాగ్రత్త చాలా ముఖ్యం. ఏ విషయమైనా సరే దాంట్లో తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు. యేసయ్య 12 వయసులోనే మందిరంలో జ్ఞానులతో మాట్లాడుతున్నాడు. తాను ఎవరు అనేది 12 వయసులోనే యేసయ్యకి తెలిసింది. 12 వయసులోనే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాడు. అయినా కూడా 30 సంవత్సరాల వరకు ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? హల్లెలూయా. 12 వయసులోనే నేను దేవుని కుమారుడు, ఈ భూమిలో మానవుల కొరకు ప్రాణం ఇయ్యుటకు నేను పరలోకం నుంచి దిగి వచ్చానని ఆయనకి తెలిసినప్పుడు కూడా 30 సంవత్సరాల వరకు ఎందుకండి యేసయ్య మౌనంగా ఉన్నాడు? హల్లెలూయా. కారణం ఉంది. ఒక సేవకుడిగా నేను మీకు చెప్తాను, కుటుంబ జీవితంలో, కుటుంబ విషయములో, రూపాయి విషయములో
జాగ్రత్త చాలా ముఖ్యం. నెల జీత రావుటకు నెలంతా ఎంత కష్టమండి. నెల జీతం చేతికి రావుటకి నెలంతా ఎన్ని కష్టాలు. బలహీనంగా ఉన్న పనికి వెళ్తున్నాం, ఇబ్బందిగా ఉన్న పనికి వెళ్తున్నాను, రాత్రి పగలు ఎన్ని కష్టాలు. చేతికి రాగానే కొందరు చూడండి, హల్లెలూయా, అందరు కాదు, కొన్ని కుటుంబం ఆ నెల ఈ జీతం రావుటకు ఎన్ని కష్టపడ్డారు అనేది మన దృష్టిలో ఉండాలి. ఆ కష్టం మన దృష్టిలో ఉంటే మనం ఆ డబ్బుల మీద జాగ్రత్తని చూపిస్తాం. అవునా కాదా? ఇది చేతికి రావటకి ఎన్ని ప్రయాసము అనేది మనకి అర్థమవుతే మనం ఆ విషయం మీద జాగ్రత్త చూపిస్తాం. కనుక మీరు జాగ్రత్త కలిగిన ఒక కుటుంబంగా ఉండాలంటే వాక్య అనుసారంగా మీ కుటుంబము కట్టబడాలి. రెండో ఆప్షన్ లేదు. రెండోది నేను చెప్పాను, ఈ మనోవ జీవితంలో రెండోది ఆ కుటుంబము ఎటువంటి వారంటే పరిశుద్ధ కలిగిన కుటుంబం. ఆ భార్యాభర్త ఎలాగండి? పరిశుద్ధంగా జీవించారు. బిడ్డ జన్మించ మునుపే దేవుడు అంటున్నాడు, 13 అధ్యాయమా 3వ వాక్యం చూడండి, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. రెండోది, ద్రాక్ష రసమే కానీ మద్యమే కానీ తాగకుండా అపవిత్రమది మది ఏదియో తినకుండా. చాలమ్మా, అపవిత్రమైన ఏది కూడా. దేవుడు ఆ మనోవ ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. నీకు అనేక సంవత్సరంగా లేదు, పిల్లలు లేదు, కానీ దేవుడు తగిన సమయంలో నీకు ఒక బిడ్డని అనుగ్రహిస్తాడు. వచ్చే సంవత్సరంలో ఒక బిడ్డని కన్నుతావు. ఆ బిడ్డ నా కొరకు జీవిస్తాడు, నా కొరకు సేవ చేస్తాడు. ఆ బిడ్డ ద్వారా ఈ దేశాన్ని నేను రక్షిస్తాను. ఈ బిడ్డ ద్వారా దేశంలో నేను అద్భుత కార్యాన్ని చేస్తాను. గనుక ఈ బిడ్డని జన్మించబోయే నీవు, తల్లి అయిన నీవు అపవిత్రమైన దానిని ఏం చేసుకోకూడదు, ముట్టుకోకూడదు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. రాబోయే దినంలో నీ బిడ్డ పరిశుద్ధంగా జీవించాలంటే ఈరోజు తల్లి తండ్రి పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. మన పిల్లలు భక్తిని మన దగ్గర చూసి నేర్చుకోవాలి. ఈ మాట చాలా సీరియస్గా తీసుకోండి. నీ బిడ్డ భక్తిని ఎక్కడ చూసి నేర్చుకోవాలండి? చెప్పండి. నీ దగ్గర. నీ బిడ్డ వాక్యము చదివే అనుభవాన్ని ఎక్కడ చూసి నేర్చుకోవాలి? చెప్పండి. మీ దగ్గర. మీ పిల్లలు చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వచ్చే అలవాటుని ఎవరిని చూసి నేర్చుకోవాలి? మీ పిల్లలు చెడ్డది మాట్లాడకుండా మంచిదే మాట్లాడే అనుభవాన్ని ఎవరిని చూసి నేర్చుకోవాలి? తల్లి తండ్రి పిల్లల ముందు మాట్లాడే మాటలు, పిల్లల ముందు మనం వాడే పదాలు చాలా జాగ్రత్త. ఒక్కసారి వాళ్ళ మనసులో అది ఉండిపోయింది అనుకోండి, మీరు తీయలేరు. ఇప్పుడు నేను ఆ సత్తనపల్లిలో ఆ అద్దె ఇంట్లో ఉన్నాం చూసారా? మా ఇంటి పక్కన ఇంకొక ఇల్లు ఉంది. కింద 2 పోర్షన్, పైన 2 పోర్షన్. పైన ఒక పోర్షన్లో మేము ఉన్నాము, పక్కన ఇంకొక కుటుంబం ఉన్నారు. ఈ 4-5 రోజుల నుంచి చిన్నవాడే, ఒక 4-5 వయసు ఉంటాయి అబ్బాయి దగ్గర, ఒక చెడ్డ మాటని పదే 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 ఆయన మాట్లాడుతూ నేను వింటున్నాను. పదే పదే ఆ చిన్న అబ్బాయితో మా ఇంటి పక్కన ఉన్న పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటున్నారు. అలా ఆడుకునేటప్పుడల్లా ఆ పిల్లలు ఏదైనా చేశారనుకోండి, ఈ అబ్బాయి ఈ పర్టిక్యులర్ ఈ చెడ్డ మాటని ఏందని మాట్లాడుతున్నాడు. ఈ 4-5 రోజులో ఎన్నోసారి ఆ ఒక్క చెడ్డ మాటని అబ్బాయి పదే పదే రిపీట్ చేస్తా నేను వింటున్నాను. చిన్న అబ్బాయి, లోకం ఆయనకి తెలీదు.
ఆ మాట మంచిదా చెడ్డదా అనేది ఆయనకి తెలీదు. ఎలా ఆ మాటని ఆయన చెప్పగలుగుతున్నాడు? ఇంట్లో ఆయన విన్న మాట అది. హల్లెలూయా. ఆ తండ్రి మాట్లాడిన మాట ఈయనకి ఉండిపోయింది. అది మంచిదా చెడ్డదా అయినది ఆయనకి తెలీదు. ఎవరైనా ఆ పిల్లలు ఆడే పిల్లలు ఆయనని కదిలిస్తే ఈ మాటని రిపీట్ చేస్తాడు. హల్లెలూయా. మన పిల్లలు పరిశుద్ధతానికి మన బాధ్యతలు అనే విషయాన్ని మర్చిపోకూడదు. నా పిల్లలు మంచి అలవాటు కలవారుగా ఉండుటకు నేను బాధ్యత అనేది మర్చిపోకూడదు. నా పిల్లలు హృదయంలో చేదైన వేరు నాటబడకుండా మంచిది నాటబడుటకు నేను బాధ్యత గలవాడు అనే విషయాన్ని మర్చిపోకూడదండి. కొన్నిసారి ఇంటిలో గొడవలు చేసుకుంటారు. హల్లెలూయా. గొడవలు చేసుకున్నప్పుడు నేను ఎవరు మర్చిపోతారు, ఎదుట వాళ్ళు ఎవరు మర్చిపోతారు, పిల్లలు మర్చిపోతారు. ఏందండి, సంఘం గుర్తు రాదు, యేసయ్య గుర్తు రాదు, చర్చ్ గుర్తుకు రాదు, ప్రసంగాలు గుర్తు రాదు, ఇంకా పూర్తిగా గ్యాంగ్స్టర్గా మారిపోతారు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పనా, అరగంట మీరు గొడవ చేసుకున్నారండి, అరగంట మీరు గొడవ చేసుకున్నారు, కొట్టుకున్నారు, బూతులు మీరు మాట్లాడుకున్నారు. ఏందండి, సాయంత్రం మీరు సమాధానం అయిపోయారు, ఒకళ్ళు మాట్లాడుకున్నారు, సమస్యలు అన్నీ సాల్వ్ అయిపోయింది. కానీ ఒక్క ప్లేస్ని వరకు మీరు సాల్వ్ చేయలేదు. ఏం తెలుసా, మీరు గొడవ చేసినప్పుడు, మీరు కొట్లాడుకున్నప్పుడు, మీరు బూతులు మాట్లాడుకున్నప్పుడు అక్కడ మీ పిల్లలు ఉన్నారు చూసారా, ఆ పిల్లలు మనస్సులో కొన్ని మాటలు విత్తబడి ఉంటాయి, దాన్ని మీరు తీయలేరు. సమస్యలు సాల్వ్ అయింది, మాట్లాడుకున్నారు, ప్రేమ వచ్చేసింది, అన్ని కలిసిమెలిసి వచ్చేసింది. కానీ ఆ గొడవల వలన నష్టము ఎక్కడ తెలుసా, నీ పిల్లలకి. నువ్వు 10 మాట మాట్లాడావు, దాంట్లో 2 మాట ఆయన మనసులో విత్తబడి ఉంటాయి. అది ఆయనలో ముളിసిద్ది, ఒక చెట్టుగా. రేపు ఆయన స్కూల్లో గొడవ చేసేటప్పుడు నీవు ఇంటిలో మాట్లాడిన ఆ మాట ఆయన మనసులో విత్తబడింది కనుక ఆయనతో స్కూల్లో ఒకడు గొడవ చేసేటప్పుడు ఆ మాట అప్పుడు బయటకు వచ్చింది, అక్కడ వాడతాడు. దేనికి విత్తనం వేసింది ఎవరండి? మీకు అర్థమవుతుందా? కుటుంబం అంటే ఏమిటి, పిల్లలంటే ఏమిటి అర్థమవుతుందా మీకు? పిల్లల్ని కన్నాము, ఏదో వాళ్ళని తినిపిస్తున్నాం, కొని పెడుతున్నాం, చదివిస్తున్నాం, చూసుకుంటున్నాం అనుకుంటున్నారా? కాదు. ఒక ఇంటిలో నుండి ఆ బిడ్డ ఒక మంచి మనిషిగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఒకటి బయటికి రావచ్చు, లేకపోతే ఆ ఇంటి నుంచి ఆ బిడ్డ సమాజానికి ఏందండి చెడ్డదిని కలిగే చేసేవాడుగానే రావచ్చు. రెండులో ఏదో ఒకటి జరిగింది. దేవుని దయ, దేవుని వాక్యము, దేవుడితో నీ బంధము సరిగా ఉంటే నీ బిడ్డ నీ జీవితంలో అనేకులకి ధన్యుడిగా కనబడతాడు, లేదా అనేకులకి ఆటంకముగా కనబడిపోతాడు. పరిశుద్ధత చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. హల్లెలూయా. నేను మీకు ఒక ఆశ్చర్యం చెప్పనా, ఈ మనోవా, ఈ తల్లి ఆ తండ్రి ఎంత పరిశుద్ధంగా, ఎంతగా దేవుల్లో వారి జీవించినప్పటికీ, మాట వినాలి, ఇంతగా వీరు దేవుళ్ళు జీవించినప్పుడు కూడా ఈ సింసన్ ఒక సందర్భంలో పాపంలో పడిపోయాడుగా. వీళ్ళు ప్రార్థనలో తక్కువ లేదు, భక్తిలో తక్కువ లేదు, ఈ తల్లిదండ్రి పరిశుద్ధతలో తక్కువ లేదు, వాక్యాన్ని వినే విషయంలో తక్కువ లేదు, మందిరానికి వెళ్ళే విషయంలో ఎన్నడూ వెనక తిరగలేదు. అన్ని విషయంలో క్రమంగా, న్యాయంగా, దేవుడి దృష్టిలో సాక్ష్యము పొందిన ఈ తల్లి తండ్రి ఉంటే ఇంత చక్కగా ఈ సింసోనుని వీళ్ళు పెంచి పెద్దవాడిగా చేసినప్పుడు కూడా ఈ బిడ్డ చెడిపోయాడంటే, జారత్వంలో పడిపోయాడు, విభచారానికి ఈ బిడ్డ గురి అయిపోయాడంటే మన భక్తి ఎక్కడండి? హల్లెలూయా. మన భక్తి ఎక్కడ? అన్నిట్లో కంప్లీట్ పర్ఫెక్ట్గా ఉన్న ఆ తల్లి తండ్రి
ఆ పిల్లలకి ఆ తండ్రి కుటుంబంలో పుట్టినవాడు ఒక సందర్భంలో దేవునికి దూరం అయిపోతున్నాడు, పాపానికి గురి అయిపోతున్నాడంటే మనం అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నామా? దేవుడు నీకు ఇచ్చిన మందిరంలో నువ్వు సరిగా నాటబడి ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన సేవకుడితో నీ బంధము కరెక్ట్గా ఉందా? దేవుణ్ణి వెదికే విషయంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావా? దేవునికి ఇచ్చే విషయంలో కరెక్ట్గా ఉన్నావా? దేవుణ్ణి నీ ఇంటిలో ఆరాధించే విషయంలో కరెక్ట్గా ఉన్నావా? నీ జీవితంలో ప్రతి ఏరియాలో దేవునికి ముందు మొదటి స్థానం ఇచ్చి ఆయన నడిపింపులో వెళ్ళే విషయంలో మనం కరెక్ట్గా ఉన్నామా? తప్పిపోయి ఉన్నాం కదా, బలహీనతలు ఉంది కదా. ఎంతగా మనము దేవుళ్ళకు మనం కట్టబడాలి. హల్లెలూయా. ఎంతగా మనం దేవుళ్ళో కట్టబడాలి. పరిశుద్ధత చాలా ముఖ్యమండి. ఏ ఏ విషయము కొరకు ఈరోజు ఏడుపులు, ఏ ఏ విషయము కొరకు ఈరోజు ఏందండి మాటలు, పరిశుద్ధతని గురించి ఎంత మాట్లాడుతున్నారు. చాలా సంవత్సర గతము నాకు ఒక చిన్న పేపర్ కట్టింగ్ నాకు దొరికింది. చాలా సంవత్సరం గతము ఆ పేపర్ కట్టింగ్ వేరొక సేవకుల దగ్గర ఉందో ఏమో, అది నాకు వచ్చింది. ఒకవేళ నా దగ్గర ఉందా నాకు తెలియట్లేదు. అది తల్లిగారు ప్రార్థన, ఒక తల్లిగారు తన బిడ్డ కొరకు ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థించేటప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి భక్తులు ఉన్నారు చూసారా? ఆబేలు, అబ్రాహాము, ఈసాకు, యాకోబు, దావీదు, ఆ మోషే, ఇలా ఉన్నారు చూసారా? ఈ ఒక్కొక్క భక్తుల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఉంది చూడండి. ఇప్పుడు మోషే అంటే దేవుని ఇంటిలో అంతట్లో ఎలా నమ్మకమైన వాడు. అంటే ఇప్పుడు ఈ తల్లి తన బిడ్డ కొరకు ప్రార్థిస్తుంది. దేవా, నీవు నాకు ఇచ్చిన ఈ కుమారుడిని బట్టి స్తోత్రం అయ్యా. పిల్లలు యెహోవా ఇచ్చిన బహుమానము, అలాగనే ఈ కుమారుడిని నాకు బహుమానంగా మీరు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా. ఈ బహుమానము, ఈ కుమారుడు అబ్రాహం లాగా విశ్వాసంలో ఎదుగునుగాక అని ప్రార్థిస్తుంది. దేవా, మోషే లాగా నా కుమారుడు నీ ఇంటిలో నమ్మకమైన వాడుగా ఉండాలయ్యా. దేవా, నా కుమారుడు దావీదులాగా ఆరాధన వీరుడుగా ఉండాలి ప్రభువా. దేవా, నా కుమారుడు పౌలులాగా రోషం కలిగిన వాడుగా నీ కొరకు జీవించాలి ప్రభువా అని ఒక్కొక్కడు భక్తుడిలో ఉన్న ప్రత్యేకతని తన బిడ్డతో అప్లై చేసి ఆమె ప్రార్థిస్తుంది. నిజంగా ఆ తల్లి ఒక ధన్యురాలా కాదండి? నా బిడ్డ కలెక్టర్గా మారాలి, నా బిడ్డ పోలీస్గా మారాలి, నా బిడ్డ అలా మారాలి. దేవుడు ఆ బిడ్డని ఎలా ఆశీర్వదించాలని ఉద్దేశించాడో ఖచ్చితంగా అలాగనే ఆశీర్వదిస్తాడు, సందేహమే లేదు. కానీ ఆ తల్లి ఒక తప్పునేం తెలుసా? ఈ భక్తుడిలాగా నా బిడ్డ ఉండాలయ్యా, యాకోబులాగా నా బిడ్డ ఒక ప్రార్థన వీరుడిగా మారాలయ్యా. ఇప్పుడు చెప్పండి, ఆ తల్లి చేసిన ప్రార్థనని పరలోకములో ఉన్న దేవుడు విని ఉంటాడా కాదా? ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇయ్యటకు దిగి వచ్చి ఉంటాడా కాదా? ఒక్క భక్తుడిని పోల్చి ప్రార్థించుటకు చాలాసారి మనం మర్చిపోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తులని తన కుమారుడితో పోల్చి ఇలా మార్చండి, ఇలా మార్చండి అని ఆ తల్లి ఏడుస్తే దేవుడు ఆ బిడ్డని ఆశీర్వదించడా? ఎంతగా ఆశీర్వదిస్తాడండి. నేను మీకు ఒక మాట చెప్పనా, మీరు పరిశుద్ధతానికి చోటు ఇవ్వండి. తల్లి తండ్రికి పిల్లలు పరిశుద్ధత విషయంలో ఒక భయం ఉండాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు గమనించాలి. అబ్బాయి ఏం వింటున్నాడు గమనించాలి. ఎక్కడ నిలబడుతున్నాడు గమనించాలి. పిల్లలు నిలబడే స్థలముని వాళ్ళకి పిలిచి చెప్పాలి, అమ్మా ఇక్కడ నిలబడకూడదయ్యా, ఇది మంచిది కాదు, ఇక్కడ గొడవలు అది ఇదిని జరిగిద్ది, మనం వేసే పిల్లలు వాళ్ళు భాషలో వాళ్ళు టోన్లో వాళ్ళకి చెప్పండి. ఆ పిల్లల్లో ఏదైనా చేంజెస్ కనబడుతుందా, నిదానించండి.
ఎప్పుడు చెప్పని ఈ మాట ఇప్పుడు ఈయనకి ఎలా వచ్చింది? ఆలోచించండి. చరిత్రలో సూసన్న అని ఒక తల్లిగారు ఉండేది. ఆ తల్లిగారికి ఎన్ని పిల్లలు తెలుసా అండి? 17 పిల్లలు. ఎంతమంది అండి? మన ఒక్క పిల్లల్ని చూసి తలనొప్పిగా ఉందయ్యా అంటున్నాము. హల్లెలూయా. భరించలేకపోతున్నానయ్యా అంటున్నారు. పిల్లలు లేని వాళ్ళు ఏమో అయ్యా దయచేయండి అయ్యా, ఏదైనా సరే అయ్యా అంటున్నారు. కానీ పిల్లలు కన్నవారు తలనొప్పిగా ఉందయ్యా అంటున్నారు. హల్లెలూయా. అవునా? ఆ తల్లికి ఎన్ని పిల్లలండి? 17 పిల్లలు. ఆ 17 పిల్లల కొరికి రోజు ఒక్కొక్క పిల్లల కొరికి కొన్ని గంటలు తల్లి ప్రార్థిస్తారంట. ప్రపంచాన్ని కదిలించే సేవకులుగా దేవుడు మార్చాడు ఆ పిల్లల్ని. హల్లెలూయా, హల్లెలూయా. గనుక అపవిత్రమైన దానిని, నా పిల్లలు అపవిత్ర దానిని ముట్టుకోకూడదంటే అది ఎక్కడి నుంచి మొదలాలంట? దేవుడు ఎవరిని అంటున్నాడు? మనం అంటున్నాడు. అపవిత్రమైన దానిని ఏం చేయకూడదు? తినకూడదు. తినకూడదు. దేవుని సన్నిధిలో పావు గంట ప్రార్థన చేసి ఏడుపు రాదు, సీరియల్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటారు. ప్రార్థనలో ఇంతమో కూడా ఏడుపు రాదు. అలా అలా నెట్టుటకు వచ్చాడంట, కట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు గుండె కొట్టుకుంటా, అయ్యో అయ్యో ఇలా నెట్టుటకు వచ్చాడే, రేపు ఏమైద్దో, ఎలా కింద పడతారో, ఎక్కడ తగిలిద్దో, ఇంకా అదే చేనలో ఇంకా అదే మాటలు. ఏమైంది నీకు తెలుసా? ఇది ఒక బాధ. మరొకొందరు ఉంటారు, ఒకరోజు వాళ్ళు సీరియల్ చూడలేదనుకోండి, ఆ రోజు చూసిన వాళ్ళు ప్రాణాన్ని తీసేస్తారు. నేను ఏంది నేను రాలేదు, మిస్ అయింది. అందుకే కుటుంబం కూడా ఆ సీరియల్లో కనబడే మొత్తం దరిద్రత, చెత్త, ఆ కోపము, ఆ గొడవలు, ఆ కుయితి, ఏదల్లా చూసి నవ్వుతున్నారో, ఏదల్లా చూస్తున్నారో అది మొత్తం వీళ్ళు కుటుంబంలో వచ్చేసింది. చాలా కుటుంబం సీరియస్లో వెళ్తుంది. పోలీస్ స్టేషన్లో కేసు, కోర్టు, ఏందండి కొట్లాడుట, పంచాయతీ మొత్తం సీరియస్గా ఉంది. ఎందుకు తెలుసా? సీరియల్. హల్లెలూయా. వాళ్ళు డబ్బుల కొరకు కుటుంబాన్ని ఎలా చెడగొట్టాలని నేర్పిస్తున్నారు. హల్లెలూయా. కుటుంబాన్ని ఎలా చెడగొట్టాలని వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి మనకి నేర్పిస్తున్నారు. హల్లెలూయా. మనం ఉచితంగా 300 రూపాయలకి రీఛార్జ్ చేసి నేర్చుకుంటున్నాము, కుటుంబాన్ని సింపుల్గా పాడు చేసుకుంటున్నాం. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట, నువ్వు దేనిని విత్తుతావో వాటిని. హల్లెలూయా. జాగ్రత్త అండి, పరిశుద్ధత జాగ్రత్త. చాలా మంది ఆశీర్వాదం అంటే డబ్బులు, ఆశీర్వాదం అంటే ఇల్లు, ఆశీర్వాదం అంటే ఆరోగ్యం, ఆశీర్వాదం అంటే పదవి, ఆశీర్వాదం అంటే పేరు ప్రస్తావము, ఆశీర్వాదం అంటే పొగుడుట, ఆశీర్వాదం అంటే వజ్రము, బంగారం అంటున్నా. నేను చెప్పనా, ఇది ఏది కూడా దేవుడు నీతో ఉండుటకు సహాయం చెయ్యదు. ఇది ఏది కూడా నీవు పరలోకానికి వెళ్ళుటకు సహాయం చేయదు. ఇది ఏది కూడా నీవు పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయదు. వీటన్నిటికంటే నిజమైన ఆశీర్వాదం ఏం తెలుసా? దేవుడు నిన్ను విడవకుండా నీతో ఉండాలంటే పరిశుద్ధత. పరిశుద్ధత. నేను తప్పు లేదని చెప్పనండి, మనలో పొరపాటు జరగట్లేదని చెప్పనండి, కానీ దానిని కొనసాగవద్దు అంటున్నాను. ఒక తప్పు జరుగుతుందా? మన దేవుడు ఎవరండి? తండ్రి కాదా? మన దేవుడు ఎవరండి? మనల్ని ప్రేమించేవాడు కాదా? ఆయన ప్రేమ ఎన్నడూ మారదు కదా. ఒక తప్పు జరిగేటప్పుడు, తండ్రి నేను నీ బిడ్డయ్యా, పొరపాటు అయింది, క్షమించండి అయ్యా చెప్పేటప్పుడు ఎందుకు ఆయన మనల్ని క్షమించి కౌగలించి మనల్ని కడిగి ఎందుకు ఆయన మనల్ని నడిపించాడు?
పరిశుద్ధత అంటే ప్రతిరోజు మనని ఆయనకి అప్పగించుకొని, దేవా నన్ను శుద్ధిని చెయ్యండి, నన్ను సరి చెయ్యండి, ఈ అలవాటు నాకు వద్దయ్యా, ఇది ఇంకా నేను చెయ్యకూడదు ప్రభువా, నన్ను ఇలా నడిపించండి అయ్యా. ఆయనతో మాట్లాడి ఆయన స్నేహంలో ఆయనలో నడిచించుట పరిశుద్ధతలు ఎదుగుటకు ఏందండి పునాది. కనుక ఈ ఉదయము భూమి పైన ఆకాశము ఉన్నంత వరకు దేవుడు నీతో చేసిన ఆ ప్రమాణము వాగ్దాన ప్రకారము నీ కుటుంబము ఆశీర్వాదంగా ఉండాలంటే భార్య భర్త బలిపీఠములో నుండి దేవుడు నీకు చెప్పే ఆలోచన, నీ వాక్యాన్ని నీ హృదయంలో, నీ మనస్సులో, నీ తలంపులో నువ్వు దాచిపెట్టి ఒకరు మాట్లాడుకొని సంభాషణ చేసుకొని ఆలోచించి నిదానించి మనం ఇలా చేస్తామ్మా, హల్లెలూయా, ఇలా మనం చేస్తాం. ఈ వారం మనం వాక్యం విన్నాం కదా, ఇలా మనం చేస్తాం. ఈ వారం మనం వాక్యం విన్నాం కదా, ఇది మనకు వద్దులే. ఈ వారం దేవుడు మనతో మాట్లాడరు కదా, దేవుడు చూసుకుంటాడులే, మనం కొంచెం ఓర్పు కలిగి ఉంటాం. ఇలా మీరు వినిన వాక్యాన్ని ఇంట్లో మాట్లాడుకోండి, డిస్కస్ చేయండి. హల్లెలూయా. అప్పుడు ఆయన తన మాటని మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. గనుక జాగ్రత్త. మరలా నేను మీకు చెప్తున్నాను, కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలంటే వాక్యానికి, దేవుని ఆలోచనకి మీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వండి. ఆదివారం క్రైస్తవులుగా ఉండవద్దు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీరు వినినదిని నిదానించి మాట్లాడుకొని ఆయన అంచులంచులుగా మీరు నడవండి. హల్లెలూయా. అప్పుడు మీరు సరి అయిన భక్తిమంతులుగా ఉంటారు. మీ కుటుంబము ఆశీర్వదించబడినదిగా ఉంటాయి. వాక్యంలో నీ జీవితం కట్టబడిందంటే నేను అంటాను, జాగ్రత్త కలిగి మీరు ఉంటారు. హల్లెలూయా. వాక్యానుసారంగా కుటుంబాన్ని మీరు కట్టుకోవాలంటే పరిశుద్ధత అండి. ప్రతిరోజు యేసయ్య రక్తంలో, ప్రతిరోజు పరిశుద్ధ ఆత్మలో నింపబడండి. అన్య భాష మాట్లాడండి. ప్రతిరోజు ఇంట్లో భార్య భర్త చేయి కలుపుకొని మాట్లాడుకోండి. ఏదైనా మనసారా మాట్లాడుకోండి. భార్య భర్త మధ్యలో రహస్యం అనేది ఒకటి ఉండకూడదు. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు తప్ప భార్య భర్త మధ్యలో ఏందండి, రహస్యం అనేది ఉండకూడదు. ఒకరు మాట్లాడుకోవాలి. ఇదండి. హల్లెలూయా. నీ బాధని దేవుడి తర్వాత భర్తకి, నీ బాధని దేవుడి తర్వాత భార్యకి ఈ మిస్కాల్ ఇచ్చి ఇటువంటి పనులు చేయకూడదు. అంటే కొందరు మిస్కాల్ ఇస్తారు, అందుకే భర్తలు రీఛార్జ్ చేయట్లేదు. హల్లెలూయా. చేసి భర్త కమ్మంగా ఉండరు, మొత్తం ఫోన్ చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. హల్లెలూయా. ఇంకా తర్వాత నెల అయిపోయింది ఫోను. హల్లెలూయా. గనుక చాలా జాగ్రత్త మాట్లాడే విషయం. మాట్లాడుకోండి, అర్థం చేసుకోండి, ప్రేమ పెరుగుతుంది. ఎందుకు తెలుసా? ఒకే ఒక జీవితం ఆశీర్వాదమైన జీవితంగా జీవించాలి. హల్లెలూయా. కనుక దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే వాక్యం మీద ఈ వాక్యాన్ని తీసుకొని త్రోవండి, పునాది వేయండి, అలా జీవించండి. దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అందరూ మోకరిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా.